సైనసైటిస్ కండిషన్స్. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది సైనస్ ఈస్ కాల్డ్ as సైనసైటిస్. నార్మల్గా మన హెడ్లో కొన్ని ఎంటీ స్పేసెస్ అనేవి ఉంటాయి. ఈ ఎంటీ స్పేసెస్ అనేవి నార్మల్గా ఈ ఎంటీ క్యావిటీ ఉన్నంత వరకే మనం హెడ్ని ఈజీగా కదిలించగలుగుతాము. కానీ ఈ ఎంటీ స్పేసెస్లో ఉన్న మ్యూకోసల్ లైనింగ్లో ఇన్ఫ్లమేషన్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ జరుగుతుందో ఆటోమేటిక్గా ఇంకా ఎక్కువ మ్యూకస్ ప్రొడక్షన్ అనేది చేరుతుంది. దాంతో మనకి తలంతా బరువుగా అయిపోతుంది. ఈ సైనసెస్ వచ్చేసి మనకి 4 టైప్స్గా చెప్పి ఉంటారు. లైక్ ఫ్రాంటల్ సైనసెస్, ఎథమాయిడల్ సైనసెస్, స్ఫీనాయిడల్ సైనసెస్ అండ్ మాక్సిలరీ సైనసెస్. ఏ సైనస్ అయితే ఎఫెక్ట్ అయ్యిందో దానికి రిలేటెడ్గా మనకి పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. సిమ్టమ్స్ అనేవి కూడా దానికి రిలేటెడ్గా కనిపిస్తూ ఉంటాయి. ఈ సైనసైటిస్ రావడానికి గల కారణాలు వచ్చేసి ఎప్పుడైనా కంటిన్యూస్గా మనకి కోల్డ్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఒకసారి కోల్డ్ వచ్చి వెళ్ళిపోతే ఏం ప్రాబ్లం లేదు. కానీ ఫ్రీక్వెంట్గా కోల్డ్ అటాక్ అవుతుంది, కంటిన్యూస్గా ముక్కు కారడం అనేది జరుగుతుంది అంటే అది ఫర్దర్గా సైనసైటిస్ కింద డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇమ్యూన్ సిస్టమ్ ఎవరిలో అయితే వీక్గా ఉంటుందో వాళ్ళలో కూడా సైనసైటిస్ కండిషన్ని చూస్తూ ఉంటాము. స్ట్రెప్టోకోకస్ బ్యాక్టీరియల్ యొక్క ఇన్ఫెక్షన్ కానీ, అంటే కొందరికి ఎలర్జిక్ రైనైటిస్ అనేది ఆల్రెడీ ఉంటుంది. దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది తీసుకోకపోవడం వల్ల కూడా సైనసైటిస్ అనేది డెవలప్ అవుతుంది. ఈ సైనసైటిస్ కండిషన్స్లో నార్మల్గా లక్షణాలు ఎలా ఉంటాయంటే మనకి తలంతా ఎప్పుడు బరువుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. రాత్రి హ్యాపీగా నిద్రపోయి ఉంటారు, కానీ నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత కూడా స్లీప్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. టైర్డ్నెస్ అనేది అలానే మెయింటైన్ అవుతూ ఉంటుంది. అండ్ పోస్ట్ నాసల్ డ్రిప్, ఈ కండిషన్లో ఏమవుతుందంటే నార్మల్గా ఏదైతే మ్యూకస్ ప్రొడ్యూస్ అయ్యిందో అది మన నోస్లో నుంచి గొంతులోకి పడుతున్నట్టుగా ఉంటుంది. కొందరిలో ఆయాసం అనేది కనిపిస్తూ ఉంటుంది. కంటిన్యూస్గా ముక్కు కారుతూనే ఉంటుంది. వీళ్ళలో బ్యాడ్ బ్రెత్ అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు పీల్చుకునే యొక్క ఎటువంటి స్మెల్ చూద్దామన్నా కానీ వాళ్ళకి అసలు అది నార్మల్గా అనిపించకుండా ఉంటుంది. ఈ సైనసైటిస్కి పంచకర్మ థెరపీస్ వచ్చేసి నస్యం థెరపీ. ఇది బెస్ట్ థెరపీ అని కూడా చెప్పుకోవచ్చు. నార్మల్గా పంచకర్మ థెరపీ అంటేనే ఎలిమినేషన్ ఆఫ్ ద టాక్సిన్స్ బై డూయింగ్ పంచకర్మస్. నస్యం థెరపీ అనేది చాలా బెస్ట్గా పనిచేస్తుంది. ఈ నస్యం చేసే కన్నా ముందు దీనికి మనం అభ్యంగం అనేది చేస్తాం. ఈ అభ్యంగ అనేది ఎక్కడైతే సైనసెస్ ఉంటాయో ఏ సైనస్ ఎఫెక్ట్ అయిందో కనుక్కొని ఆ సైనస్ ప్లేస్లో ఆయిల్తో అభ్యంగం చేయడం వల్ల అక్కడ ఏదైతే కఫం వృద్ధి చెందిందో అదంతా లిక్విఫై అయిపోయి మన నోటి భాగంలోకి వచ్చేస్తుంది. అక్కడ నుంచి దాన్ని బయటికి ఎలిమినేట్ చేయడానికి ఉంటుంది. ఆ తర్వాత మనం నస్యం థెరపీ ఆయిల్ ఇన్స్టిలేషన్ చేస్తాము. ఈ ఆయిల్ ఇన్స్టిలేషన్ చేయడం వల్ల దానికి ఉన్న తీక్ష్ణ గుణం వల్ల నార్మల్ మొత్తం సైనస్ లైనింగ్స్ అన్నిటిపైన ఎఫెక్ట్ చూపించి అక్కడ ఏవైతే దోషాలు వృద్ధి చెందాయో వాటన్నిటిని గొంతులోకి తీసుకొని వస్తుంది. దాన్ని అక్కడి నుంచి మనం గొంతులోంచి మనం నార్మల్గా స్పిట్ చేసి బయటికి పంపిస్తూ ఉంటాం. ఇంకా దీంతో పాటు ఈ ఆయిల్ అనేది అంత లైనింగ్కి పీల్చుకుంటుంది కాబట్టి ఫర్దర్గా మళ్ళీ మ్యూకస్ ప్రొడక్షన్ అనేది కూడా లేకుండా చేస్తుంది.